ఇవన్నీ 2 రోజుల్లో చేసేస్తున్నారు అక్కడ. కాబట్టి ఇది అది రెండు ఉంటాయి. అదర్ వే అరౌండ్ కన్స్యూమరిజాన్ని ప్రమోట్ చేస్తున్నాయి అని అంతే కదా, వినిమయ తత్వాన్ని ప్రమోట్ చేస్తున్నాయి. మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం. సో మార్కెట్కి ఎంత ప్రోగా మీ యాక్టివిటీ ఉంది అనేది కూడా కౌంట్ అవుతుంది. అది వేరే గొడవ. కానీ నమ్మకాలకి సంబంధించి వాళ్ళకి స్వయంగా అనిపిస్తుంది అది. దాని నుంచి వెనక్కి రమ్మని ఎవరు చెప్పినా అది నడవదు. వాళ్ళకి సాక్షాత్కారం అయినప్పుడు మాత్రమే వాళ్ళు కదులుతారు. ఫైనల్గా చెప్పండి, జూలై 8 రాజశేఖర రెడ్డి గారి జయంతి. అవును, అన్నా చెల్లెళ్ళిద్దరూ మళ్ళీ అక్కడ మొదలైంది ఘర్షణ. మళ్ళీ వెళ్ళి అంటే ఎవరి టైంలో వాళ్ళు వెళ్ళి నివాళులు అర్పించేసి రావటం లేదు. అంటే ఇప్పుడు ఇడుపులపాయ వెళ్ళి నివాళులు అర్పించటమో లేకపోతే వాళ్ళ నుంచి 3 రోజులు అక్కడే ఉండబోతున్నారు. అదే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. ఇప్పుడు నెల్లూరు నుంచి అక్కడికే వెళ్ళి కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు ఆయన. అయితే ఇది కాదండి, అసలు స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జయంతి వేడుకల్ని కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహించడం కోసం ఆవిడ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ ఇన్విటేషన్ ఇవ్వడం కోసమే మొన్న ఆవిడ వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిసి వెళ్ళారు. అదొక ప్రోగ్రాం కాంగ్రెస్ నుంచి నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ మనిషిగా వైఎస్ని ప్రొజెక్ట్ చేయాలి అనేది ఆవిడ ప్రోగ్రాం. దానికి ప్యారలల్గా ఒక కార్యక్రమం నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు. సో వైఎస్ఆర్సీపీ చేసేటువంటి జయంతి వేడుకలు, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరిగేటువంటి జయంతి వేడుకలు, ఈ వేడుకల మధ్య ఏదైనా ఘర్షణలు జరుగుతాయా అనేటువంటి ఆందోళనలో ప్రజలు ఉన్నారు. ఇప్పుడు అది కండిషన్. ఇద్దరూ ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. ఇప్పుడు అన్నా చెల్లెళ్ల పోరాటం మరొకసారి ఎన్నికల తర్వాత మరొకసారి వారి తండ్రి గారి జయంతి పేరుతో వీధిలో రచ్చ చేయబోతోంది అనేది జనాలు మాట్లాడుకుంటున్నటువంటి మాట. ఆమె షర్మిల గారు ఇంకా అంతే పంతంతో ఉన్నారండి? ఏమన్నా కొంచెం పంతం లెవెల్స్? ఏం లేదండి, ఏమీ లేదు. అదే ప్రోగ్రామ్. అంటే ఆవిడకి పర్సనల్ ఎజెండా ఉండుండొచ్చు, కానీ ఆవిడలో ఏ రకమైనటువంటి మార్పు కనిపించలేదు. ఆవిడ మొన్న ఇక్కడికి వచ్చి ఇన్విటేషన్స్ ఇచ్చినప్పుడు, రేవంత్ రెడ్డి గారికి వాళ్ళకి ఇన్విటేషన్లు ఇచ్చినప్పుడు కూడా ఆవిడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పద్ధతి కూడా అదే ఇండికేట్ చేస్తోంది. ఆవిడ ఏమీ మారలేదు, అలాగే ఉంది ఆవిడ. అంతే నిబద్ధతతో అన్నతో పోరాటం చేస్తూనే ఉన్నారు ఆవిడ. అందుకనే ఇప్పుడు ఇద్దరు వేరువేరు కుంపట్లు పెడుతున్నారు. ఈ రెండు రోజు ఇడుపులపాయలో 2 జెండాలు ఎగురుతాయి. 2 జెండాలు ఇడుపులపాయలోనే కాదండి, కడపలో కాదు, ప్రతి చోట 2 పార్టీలు ఈ కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాయి. ఇది ఈ 2 పార్టీల కార్యకర్తల మీద ఎక్కడైనా ఘర్షణలు జరిగినా జరగవచ్చు. ఆ ప్రమాదం ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా భరద్వాజ్ గారు, ఈరోజు సమాప్తి చేసిన అంశాలలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సాయంత్రం సమావేశం కాబోతున్నారు. 1000 కిలోమీటర్ల తీర